ఈ సాంబ్రాణి పొగతో ఇల్లంతా ఓ దేవాలయంలా మారిపోయింది. ఇది ఎవరి పని అయి ఉంటుంది? అయ్యా, కాఫీ తాగండి. నువ్వు తీసుకొచ్చేవిటమ్మా? పనులు ఏమయ్యారు? ఇంట్లో వాళ్ళందరికీ నేనే కాఫీ చేసి ఇవ్వాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. మొహమాట పడి ఒక పక్కన ఉండకుండా ఇలా బాధ్యత తీసుకోవాలనుకోవటం చాలా మంచి విషయం అమ్మా. అర్రే, కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ కాఫీ అచ్చం జానికి పెట్టిన కాఫీలానే ఉంది. అలాగా అయ్యా? అవునమ్మా, తన చేత్తో చెద్దనం తీసి కంచంలో పెట్టినా కూడా తింటే అమృతంలా ఉంటుంది. తన చేతి మహత్యం అలాంటిదమ్మా. నీ చేతి మహత్యం కూడా అలానే ఉండేలా ఉంది. అవును, ఈ సాంబ్రాణి పొగ నువ్వే వేశావా? అవునయ్యా. నువ్విలా బాధ్యత తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవును, నువ్వు కాఫీ తాగావా? అందరికీ ఇచ్చాక తాగుతాను. ముందుగా నువ్వు కాఫీ తాగి తర్వాత మిగతా వాళ్ళకివ్వు. సరే అయ్యా. జానకి గంగా లాగానే తనకి మా కుటుంబం పట్ల బాధ్యత ఉంది. గంగా, గంగా, నేను కాఫీ తీసుకొచ్చాను. అలాగా, సరే సరే, అక్కడే పెట్టండి సీత. సరే గంగా. ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఫ్రెండ్గా భావించినందుకు ఇలాగే చేస్తారా? మీకు నాకు ఎలాంటి తేడా లేదని నేను అనుకుంటున్నాను. నా మనసులో మీకున్న గౌరవాన్ని పోయే విధంగా ఇలా చేస్తున్నారు. ఇది మీకేమైనా బాగుందా? ఏమైంది? తనేం చేసిందో తన్నే అడగండి. ఏం జరిగింది? ఆవిడేం చెప్పరండి, ఎందుకంటే ఆవిడ చేసింది ఆవిడకే సిగ్గుగా ఉంది. ఆవిడేం చేశారు? మీ కాళ్ళని చేతులతో తాకి తన కళ్ళకు అద్దుకుంటున్నారు. కట్టుకున్న భార్యని నేను మీ కాళ్ళని తాకితేనే మీకు నచ్చదు. ఈవిడ మీ కాళ్ళని తాకడం న్యాయం అంటారా చెప్పండి? ఇలా చూడండి సీత, ఆయన మిమ్మల్ని ఆపద నుంచి కాపాడుండొచ్చు. మీతో పాటు ఉన్న వాళ్ళకి జానకక్క ట్రస్ట్ నుంచి సహాయం చేస్తుండొచ్చు. ఇవన్నీ మీ మనసులో ఉంటే చాలదా? ఆయన కాళ్ళని తాకి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందా?
మీరు చేసినట్టు